నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. భారత రాజ్యాంగం పెను సంక్షోభంలో పడుతున్న ప్రత్యేక సందర్భంలో జరుగుతున్న ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావుని గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలనా, నియంతృత్వం ఉండాలనా అని తెలుసుకోవాల్సిన సమయం, సందర్భం దేశ ప్రజలకు ఏర్పడిందన్నారు. బీజేపీ పాలనలో నిత్యావసర ధరలు పెరిగాయని అన్నారు. ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని, చట్టసభల్లో వెనుకబడ్డ వర్గాలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు. బండి సంజయ్ కుమార్ కరీంనగర్కు 2500 కోట్ల నిధులతో ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. బీజేపీది మతం పేరుతో రాజకీయం తప్ప ప్రజలకు ఒరిగేంది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాగిల్లి లక్ష్మారెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, గూడెం లక్ష్మి, తేరాల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ బాపురెడ్డి, చిగురుమామిడి గ్రామ శాఖ అధ్యక్షులు జనార్దన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రవీణ్ కుమార్ నేత, మహేందర్, రాజయ్య, సిపిఐ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మిత్రపక్షాల ఐక్యత వెల్చాల రాజేందర్ గారు చేతి గుర్తుకే మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. సుందరగిరి పట్టుకోండి ఫ్రీ బస్ కదమ్మా అన్నగారు. కొంచెం మీరు వెంకటేశ్వర అన్న కొంచెం అట్లా రైట్. ఓకే, మెల్ల మెల్ల అన్న అన్న మెల్ల అన్న. ఓకే, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత వెల్చాల రాజేందర్ గారు చేతి గుర్తుకే వర్ధిల్లాలి. మిత్రపక్షాల ఐక్యత. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జూన్ 30తో ఎన్నికలు ముగుస్తాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి పరిస్థితులు సాగుతూ ఉన్నాయి. ఈ దేశంలో రానున్న కాలం రాజ్యాంగం ఉండాలా వద్దా అనేటువంటి సవాళ్ళ మధ్య, అంటే నియంతృత్వం వల్ల ప్రజాస్వామ్యం ఉండాలనేటువంటి ఈ రెండు సవాళ్ళ మధ్య ఎన్నికలు జరుగుతాం. అందులో మనం చూస్తూ ఉన్నాం, బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ధరలన్నీ పెంచబడి పెనుభారంగా మాత్రమే పెట్రోల్, డీజిల్, సిలిండర్తో సహా నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా ఆఖరికి ఈజీఎస్ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిధులు మరి తగ్గించేశారు. అంతేకాదు మొత్తము పేద వర్గాలకు, దళితులపైన దాడులు కూడా, ప్రశ్నించే గొంతుకలపైన కూడా మరి జైల్లో రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రకంగా ప్రజాస్వామ్యమే అపాస్యంగా కూనవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే నేను ఇంకా వివరాలు ఎక్కువ చెప్పకుండా ఇవాళ మనం భవిష్యత్తు ఏంటిది, ఈ దేశ భవిష్యత్తు అని ఆలోచించాలా. ఈ దేశంలోనేమో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారేమో అంత ఆలోచించి, విశదీకరించి, పరిశీలించి రాజ్యాంగం రూపొందించారు. దాన్నే ఇప్పుడు మార్చాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే ఈ రిజర్వేషన్స్ కూడా రద్దు చేసే కుల జనగణన మనం లెక్కలు పెట్టమంటే నిరాకరిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఏదైనా ఇండియా కూటమి వస్తే మాత్రం తప్పనిసరిగా కుల జనగణన లెక్కలు చేపట్టడం, మరి ఇది ఏదైతే కులం ఉంటే వాళ్ళ రిజర్వేషన్స్ పెంచేటువంటి పరిస్థితికి మరి ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉన్నది. అందుకనే పేద వర్గాలకు న్యాయం జరగాలంటే, దళితులు, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కావాలంటే మరి ఇండియా కూటమిని గెలిపించాలి. అలాగే ఈ కార్పొరేట్ శక్తుల దురగతలు కట్టాలంటే, రైతుల రాజ్యం కావాలంటే, రైతులకు మేలు జరగాలంటే, కూలీలకు మేలు జరగాలంటే, కార్మికులకు 44 చట్టాలు ఉంటే అవన్నీ రద్దు చేసి 4 కోట్లకి తీసుకొచ్చారు. కాబట్టి కార్మికుల న్యాయం జరగాలంటే, మరి ఇవన్నీ జరగాలంటే ఇండియా కూడా గెలవాలి. ఇండియా కూడా గెలవాలంటే బీజేపీ ఓడించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దించేందుకు అందుకనే సిపిఐ పార్టీ గత సంవత్సరం నుంచెల్లే బీజేపీ కట్టావో దేశకో బచావో నినాదంతో
మొత్తం యాత్రలు నిర్వహించింది దేశవ్యాప్తంగా. ఇవాళ కూడా ఇండియా కూటమిలో ఉన్నాం. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ గెలిచిండు, 5 ఏళ్ళు అయిపోయింది. ఏమి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఏం అభివృద్ధి చేస్తున్నాడు ఆయన? ఎక్కడ లేదు. కేవలం రాముని ఏదైతున్నాయో మరి అక్షింతలు తీసుకొచ్చినా ఆ ఊరి ఇంటికి వచ్చినాయా లేవా అనేది తెలుసుకుంది తప్ప మీ బతుకులే. భారతదేశంలో పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు 2 విడతలుగా అయిపోయి 3వ విడత ఈ నెల 13వ తేదీన తెలంగాణలో జరగబోతా ఉన్నది. ఈ ఎన్నికలు ఈ దేశ ప్రజలకు అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు. నరేంద్ర మోడీ మరోసారి 3వసారి ఎన్నికల అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసి హిందూ రాజ్యాంగంగా మార్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు గెలుపుకై భారత కమ్యూనిస్టు పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరి జాతీయ పార్టీ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ గారు, ఈ ప్రాంత నాయకులు గూడెం లక్ష్మి గారు, కేరళ సత్యనారాయణ గారు, లక్ష్మారెడ్డి గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు. ఈ చిగురుమాడు మండలంలో అనేక త్యాగాలతో కూడుకున్నటువంటి ఎర్ర జెండా నీడ కింద అసలు బాసినటువంటి నేతలు, కమ్యూనిస్టు పార్టీ ఉన్నటువంటిది అది